మీరు ఇన్స్టలేషన్ చేసుకొని 90 days వాడి రిటర్న్ చేయొచ్చు. డబుల్ రిటర్న్ చేసేస్తాను. మీకు ఇలాంటి వాటర్ ఉందా? నేను 100% క్రిస్టల్ క్లియర్ వాటర్ చేయిస్తా. ఇలాంటి వాటర్ ఉన్నా నేను చేయిస్తాను. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఈ 3 పాయింట్సే. మీకు అవసరం ఉందా? ఎందుకు అవసరం ఉంది? మీరు ఎక్కడ కొనాలి? ఎక్కడ కొనాలి అంటే సరైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా, సరైన సర్వీసింగ్ ఇస్తున్నారా, సరైన రివ్యూ ఉందా, సరైన ప్రోడక్ట్ ఉందా, వాళ్ళ ప్రోడక్ట్ నిజంగానే పనిచేస్తుందా, ఇవన్నీ ఎంక్వైరీస్ చేసుకున్న తర్వాత మీరు కొనండి. దీనివల్ల మీకు బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ వస్తుంది. మీకు పాజిటివ్ అయాన్స్ ఇక్కడ స్టోర్ అయిపోవడం వల్ల వాటర్లో ఉండే స్కేలింగ్ అనేది క్లియర్ అవుతుంది. ఈ డివైస్ అనేది ఇలా పనిచేస్తుంది. మీకు ఇది లైఫ్ కూడా నాన్ స్టాప్గా 12,000 వర్కింగ్ అవర్స్ పనిచేస్తుందండి. ప్రైస్ అనేది మర్చిపోండి. ఫస్ట్ మీ ప్రాబ్లం ఏముంది? డాక్టర్ దగ్గరికి పోతానంటే సార్ మీరు ఎంత ఫీజు తీసుకుంటారు దాన్ని చెప్పి నేను రోగం చెప్తాను అని చెప్పొద్దండి. ఎప్పుడు మీ రోగం ఏంటో చెప్తే మనం దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలో తెలుస్తుంది. టాప్ అండ్ బాటమ్ కంప్లీట్ సిస్టమ్ అనేది ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. ఎక్కడి నుంచి కూడా మనం ఏది బయట నుంచి ట్రేడింగ్ చేసేది ఏం లేదు. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇలాగే ఇక్కడే అసెంబుల్ అవుతాయి. ఎప్పటికప్పుడు డిస్పాచ్ అవ్వడానికి మెటీరియల్ రెడీ అవుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు డిస్పాచ్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీ చేసాము. ఈవినింగ్ అనేది డిస్పాచ్ అయిపోతుంది. సార్ మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు కస్టమర్ కేర్ కాల్ చేయండి. కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించారంటే మీకు డీటెయిల్స్ మొత్తం వస్తాయి. హలో సార్, నమస్తే. నమస్తే సుధాకర్, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. సో హ్యాపీ. చాలా డేస్, చాలా మంత్స్ అయిపోయింది లాస్ట్ వీడియో తీసి. సో కస్టమర్ రివ్యూస్ కానీ తీసాము, మన కంపెనీ గురించి తీసాము. సో చాలామంది మర్చిపోయి ఉంటారు. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మన దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ తయారవుతాయి, అసలు ఎందుకు తయారవుతాయి, ఏంటి తయారవుతాయి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో దట్ అందరికీ అర్థమవుతుంది మన ప్రొడక్ట్ ఏంటి అని చెప్పేసి. ఖచ్చితంగా సుధాకర్. మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ వచ్చి ఆక్వాడ్రాప్ అండి. ఆక్వాడ్రాప్ స్కేల్ రిమూవర్ అనే ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఓకే. చాలా మందికి ఇప్పుడు కొన్ని లక్షల యూనిట్లు సేల్ చేశాము. సమ్ యూనిట్స్ అనేది మన పాన్ ఇండియా మొత్తం డిస్పాచ్ అవుతున్నాయి. ఓకే. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఎందుకు, ఏంటి, ఎలా అనేది. మన ఆక్వాడ్రాప్ స్కేల్ రిమూవర్ అంటే ఏంటి అనేది. ముఖ్యంగా మనకి వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బోర్ వాటర్ ఉంటుంది కదండి. బోర్ వాటర్ కావచ్చు, సంథింగ్ మంజీరా వాటర్ కావచ్చు, నాలా వాటర్ కావచ్చు, ఏదైనా ఇందులో స్కేలింగ్ అనేది ఉంటుంది. సాల్ట్ పట్టుకుంటూ మీకు రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ అంటే పైపులు బ్లాక్ అయిపోవడము, హిచ్చింగ్ ప్రాబ్లం రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా చూసుకుంటే కన్నా వాషింగ్ మిషన్స్ ఖరాబ్ అవ్వడము, వాషింగ్ మిషన్లో డ్రమ్ములు మొత్తం చుట్టూ వైట్గా పేరుకుపోవడము, ఇలా ఉంటాయి కదండి. ఈ ప్రాబ్లం అన్నిటికీ మనం ఒక సొల్యూషన్ తయారు చేసామండి. ఈ సొల్యూషన్ ఏమంటే ఇదే మన ఆక్వాడ్రాప్ స్కేల్ రిమూవర్ అనమాట. ఓకే. సో ఇంత చిన్న దాంతో మనం అవును. ఇది యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఏమంటే ఓల్డ్ మెథడ్లో చాలా పెద్ద ఎక్విప్మెంట్స్, వాటర్ వేస్టేజ్, సాల్ట్ క్లీనింగ్, ఇలా చాలా రకాలుగా ఉండేటివి. వీటన్నిటికీ చాలా పెద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనం తయారు చేసామండి. సూపర్ సార్. ఇది ఏమంటే మన దగ్గర తయారవుతుంది. అవునండి, ఇది A to Z మన దగ్గరే తయారవుతుంది. ఇక్కడ మనం ఏమంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ని బేస్ చేసుకొని, ఇది ముఖ్యంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ అనమాట. ఓకే. ఈ టెక్నాలజీలో ఏమంటే మనకు క్యాథోడ్, యానోడ్ అనేసి 2 సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇన్లెట్ పోతుంది. వాటర్ ఇన్లెట్ పోయి లోపల ఏమవుతుందంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్, కాల్షియం అండ్ మెగ్నీషియము, Ca++, Mg++ అంటాము, వీటిని నానో పార్టికల్ గా మార్చి పాజిటివ్ నెగిటివ్ ని సెపరేట్ చేసి పాజిటివ్ అయాన్స్ అంతా మన డివైస్ లో స్టోర్ చేసుకుంటుంది. అంటే మనకి ఏదైతే హార్మ్ఫుల్ ఉంటాయో ఆ స్కేలింగ్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత నెగిటివ్ ఏదైతే ఉందో వాటర్లో వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకేమంటే స్కేలింగ్ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వేస్టేజ్ ఉండదు. ప్లస్ దీంట్లో ఏమంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేటివి జనరేట్ అవుతాయి. ప్లస్ మీకు దీంట్లో హైపో అనేది జనరేట్ అవుతుంది. మనకి వాటర్లో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు అనమాట. సోడియం క్లోరైడ్ని సోడియం హైపోక్లోరైడ్గా మారుస్తుంది. హైపో అంటే ఏమంటే మనకు బ్లీచింగ్ అంటాం కదా, లేకపోతే మనకు మన మంజీరా వాటర్లో చూసుకుంటే మీకు మున్సిపల్ వాటర్లో బ్లీచింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అది ఇక్కడ న్యాచురల్గా తయారవుతుంది. సోడియం హైపోక్లోరైడ్ అనేసి శానిటైజర్ అంటాం కదా, అలాంటి మెటీరియల్ దీంట్లో మనకు <1 ppm లో క్రియేట్ అవుతుంది. దీనివల్ల మీకు బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ వస్తుంది. మీకు పాజిటివ్ అయాన్స్ ఇక్కడ స్టోర్ అయిపోవడం వల్ల వాటర్లో ఉండే స్కేలింగ్ అనేది క్లియర్ అవుతుంది. ఈ డివైస్ అనేది ఇలా పనిచేస్తుంది. మీకు ఇది లైఫ్ కూడా నాన్ స్టాప్గా 12,000 వర్కింగ్ అవర్స్ పనిచేస్తుందండి. 12,000 వర్కింగ్ అవర్స్. ఒకవేళ మీకు
డైలీ 3 అవర్స్ 4 అవర్స్ వాడుతున్నట్లయితే మీకు 8 to 12 ఇయర్స్ లైఫ్ అనేది వస్తుంది. సూపర్ సూపర్ అండి. మీకు ఇన్ కేస్ ఇండిపెండెంట్ హౌస్ డైలీ 1 అవరే వాడుతున్నాము అంటే కన్నా వాళ్ళకి ఆల్మోస్ట్ 12,000 డేస్. ఓకే, అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ లైఫ్, 20 ఇయర్స్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. ఇంత చిన్న పనిముట్టు నార్మల్గా స్కేల్ రూమ్ దానికి పెద్ద ప్లాంటే పెట్టుకుంటారు కొంతమంది అయితే లక్షల్లో. మీకు ఇంకోటి ఇంత ముందు మనం ఒక వీడియో చేసాము, అవును, పాత ప్లాంట్ చూపించాము, అట్ ది టైం కస్టమర్ రివ్యూ కూడా తీసుకున్నాము. అది కూడా మీరు డిస్క్రిప్షన్ లో పెట్టండి, ఒకసారి మీరు చూడండి సార్. మీరు కస్టమర్ రివ్యూ కూడా చూడండి. మనం చాలా 100 యూనిట్లు అనేది ఫిట్ చేసాము. సూపర్. ఇంకో విషయం చెప్తున్నానండి, ముఖ్యంగా ఎప్పుడు కూడా యాడ్స్ చూసి యూనిట్స్ కొనొద్దండి. అవును, ఎందుకంటే ఈరోజు బాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక వీడియో వస్తూ ఉంటుంది, విమల్ పలుకుల్ల కేసరి అనేసి. ఈ విమల్ అనేది ఎవరు కూడా వాళ్ళెవరు వేసుకోరండి, వాళ్ళెవరు తినరు, వాళ్ళెవరు టేస్ట్ కూడా చేయరు. వాళ్ళు ఇచ్చిన యాడ్ని మనం తింటున్నాం, మన హెల్త్ ఖరాబ్ చేసుకొని మనం హాస్పిటల్కి పోతున్నాం. అవును, మనము ఏదైనా కానీ చేసేటప్పుడు రియాలిటీ అనేది ఏం పని చేస్తుంది మీకు తెలియకపోతే ఒకసారి నేను ఏమంటున్నా అంటే ChatGPTలో ఒకసారి సెర్చ్ చేయండి, ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేసి ఒకసారి సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ డివైస్ ఏం పని చేస్తుంది లేదనేది నేను చెప్తాను. ఇది నాకు మీకు చెప్పినట్లే మీకు ప్రాక్టికల్గా కూడా ఇందులోంచి మేము ఏం తీస్తాం అనేది కూడా మీకు ఒక వీడియో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఆ వీడియో కూడా చూడండి. ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మొత్తం కంప్లీట్ ఇక్కడే టాప్ అండ్ బాటమ్ కంప్లీట్ సిస్టమ్ అనేది ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. ఎక్కడి నుంచి కూడా మనం ఏది బయట నుంచి ట్రేడింగ్ చేసేది ఏం లేదు, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇలాగే ఇక్కడే అసెంబుల్ అవుతాయి. ఎప్పటికప్పుడు డిస్పాచ్ అవ్వడానికి మెటీరియల్ రెడీ అవుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు డిస్పాచ్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీ చేసాము, ఈవినింగ్ అనేది డిస్పాచ్ అయిపోతుంది. సూపర్. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూసుకుంటే మీకు ప్రతి ఒక్క యూనిట్ అనేది కూడా మనం టెస్టింగ్ చేసి ఇక్కడ టెస్టింగ్ అయిన తర్వాతనే మనము వర్క్ అయితేనే 100% టెస్టింగ్ అయిపోయి డిస్పాచ్ చేస్తాం అనమాట. ఓకే ఓకే. ఇవి ఇలా స్టాండ్తోనే కాకుండా మీకు వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి మాకు స్పేస్ ఉంది వాల్ మౌంట్ చేసుకుంటాం అనే వాళ్ళు అలా వెళ్ళండి. వాల్ మౌంట్కి ఇక్కడ ఉన్న స్టాండ్ మోడల్కి ఒక 5,000 రూపీస్ రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది. మాకు ఏమొద్దు, జస్ట్ మేము ఒక ప్లేస్లో స్టిక్ చేసుకొని మేము స్టాండ్తోనే వాడతాం అనుకుంటే వాల్ మౌంట్ అంటే వాల్ మౌంట్ కాకుండా స్టాండ్ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ రెండింటికి వేరియేషన్ అనేది ఇదే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం యూనిట్స్ అనేటివి ఈవినింగ్ లోపల రెడీ అయిపోయి ప్యాకింగ్ అయిపోతాయి, ఎక్కడికి వెళ్ళేటి అక్కడ డిస్పాచ్ అవుతాయి. చాలా హెల్ప్ఫుల్ అండి చాలా మందికి, ప్రతి ఒక్కరికి కూడా. సో కొన్ని ఏరియాస్లో కొంచెం ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది వాటర్, కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం చాలా డ్రాస్టిక్గా స్కేల్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో కాదు వరల్డ్ మొత్తంలో కూడా వాటర్ అనేది మాక్సిమం పొల్యూట్ అయిపోయింది. ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, లేకపోతే అదర్ వేస్టేజ్ కావచ్చు, వాటర్ అనేది హార్మ్ఫుల్ అయింది. ఒకసారి స్టోర్ కూడా చూపిస్తాను, స్టోర్ కూడా చూడండి. చాలా వీడియోస్లో మనం చూపించాము, మళ్ళీ ఒకసారి చూపిద్దాము. ఇది వచ్చి మన ఆఫీస్ అండి. ఇక్కడేమో మీకు ఎనీ టైమ్ టెలికాలింగ్ పర్పస్, మీకు మీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయి, లేకపోతే సంథింగ్ మీకు సర్వీస్ రిలేటెడ్ కావచ్చు, సంథింగ్ ఎంక్వైరీ రిలేటెడ్ కావచ్చు, ప్రతి ఒక్క సర్వీస్ కూడా మా పిల్లలు అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఈ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. మనకేమంటే LPH అండి, లీటర్ పర్ అవర్ అనేసి సిస్టమ్ బేస్డ్ అయి పనిచేస్తుంది. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ప్రైస్ అనేది ఒక ప్రైస్ ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు. ప్రైస్ అనేది ప్రైస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండదు. మీకు ఇక్కడ చూసుకుంటే 1000 LPH, 1500, 2000, 3000, 4000, 5000, 6000, 10,000 లీటర్స్ ఇలా ఉంటాయి. మీకు అక్కడ ఫ్లో ఎంత వాటర్ అనేది క్యూబిక్ మీటర్ పర్ అవర్లో కొలుస్తాం. వాటర్ స్పీడ్ ఎంత పోతా ఉంది, ఆ వాటర్లో ఎలాంటి మినరల్స్ ఉన్నాయి. ఇంకో విషయం చెప్తున్నానండి, మీరు ఎప్పుడు కూడా ప్రైస్ అనేది ఫస్ట్ మన ఇండియాలో ఒక వేస్ట్గా ఉండే ఒక మెంటాలిటీ ఉందండి జనాలకి. ప్రైస్ అనేది మర్చిపోండి, ఫస్ట్ మీ ప్రాబ్లం ఏముంది. డాక్టర్ దగ్గరికి పోతానంటే సార్ మీరు ఎంత ఫీజు తీసుకుంటారు దాన్ని చెప్పి నేను రోగం చెప్తాను అని చెప్పొద్దండి. ఎప్పుడు మీ రోగం ఏంటో చెప్తే మనం దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలో తెలుస్తుంది. నేను ఇంకో విషయం పర్ఫెక్ట్గా చెప్తున్నాను చూడండి, మీరు ఇండియాలో ఎక్కడైనా కొనండి, నా దగ్గర కొనవసరం లేదు. మీరు ఇండియాలో ఎక్కడైనా కొనండి, నేను సలహా ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ప్రోడక్ట్ తీసుకోండి. మీ ప్రాబ్లం ఏముంది ఇక్కడ చూడండి,
అన్ని వాటరే. ఇంకోండి ఇదేదో వాటర్ వచ్చింది ఒకటి, బొల్లారం హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇంకోండి ఇది నిన్న ఒకటి విజయవాడ నుంచి వచ్చింది. ఇది చూడండి కనిపిస్తుందా, అదే వాటర్. ఇక్కడ చూడండి, సో ఇలాంటి వాటర్ యూజ్ చేస్తున్నారా? ఈ వాటర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే విజయవాడ బోర్ వాటర్. ఓకే, ఒకసారి చూడండి. సో మన దగ్గర మనకి అంటే ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే ప్రైస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకు ఉండదు అంటే, మీకు ఇలాంటి వాటర్ ఉందా, నేను 100% క్రిస్టల్ క్లియర్ వాటర్ చేయిస్తా. ఇలాంటి వాటర్ ఉన్నా నేను చేయిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ప్రజెంట్ పక్కన ఇంట్లో ఉన్న బోరు మీ ఇంట్లో కూడా అదే వాటర్ రావాలనే కాన్సెప్ట్ లేదండి. ఇక్కడ వాళ్ళకి మంచినీళ్ళు రావచ్చు, మీకు బురద నీళ్ళు రావచ్చు. పక్కింట్లోకి పోతే మంజీరా వాటర్ కూడా అంతకంటే ఇంకా మంచినీళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ ఎవరికి ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు. వాటర్ ఎప్పుడైతే మీకు క్రిస్టల్ క్లియర్గా లేదు, అక్కడ ట్రీట్మెంట్ మీరు టెస్టింగ్ చేయించుకొని ఒకసారి మాకు టెస్ట్ రిపోర్ట్ అనేది ఇస్తే ఈ వాటర్ అనేది శాంపిల్స్ తీసుకొని మీకు వాటర్ ఇదే వాటర్ని క్రిస్టల్ క్లియర్ వాటర్ చేయిస్తామండి. ఇలాంటి వాటర్ అయినా పర్లేదు. ఓకే, దీనికేమంటే ఒక 5,000 10,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి. అంటే మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి. లేదు న్యాచురల్గా ఉంది, స్కేలింగే ఉంది, దానికి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఇక్కడ మనకు బేసిక్ ప్రైస్ వచ్చినప్పటికీ 35,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు యూనిట్ సైజ్ పెరిగే కొద్దీ ప్రైజింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో నేను కూడా లాస్ట్ టైం చూసానండి, ఆల్మోస్ట్ దాంట్లో మీరు ఎన్ని సార్ ఫ్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్లో? అది 270 ఫ్లాట్స్. వాటికి జస్ట్ 2 యూనిట్స్ ఇలాంటివి పెట్టారు అంతే. 2 యూనిట్స్ అవును, ఇదే సైజు 10,000 LPH 2 యూనిట్స్ పెట్టాము. సింపుల్ సెట్ అయిపోయింది. వాళ్ళు అంతకు ముందుకు ఆల్మోస్ట్ ఒక ఇంటికి వచ్చి ఒక వాళ్ళకి 1,500 రూపాయలు 2,000 రూపాయలు వచ్చింది అంతే ఖర్చు. ఓకే, మొత్తం యూనిట్ పెడితే మొత్తం. ఎందుకంటే వాళ్ళకు వాటర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంది, యూసేజ్ టైమింగ్ ఎక్కువ ఉంది. టైమింగ్తో పని లేదు ఇక్కడ. మీరు రోజుకు 1 అవర్ వాడుకుంటారా, 4 అవర్స్ వాడతారా, 8 అవర్స్ వాడతారా, 24/7 వాడతారా, మీ ఇష్టం. వాడడం వల్ల ఇదేం అరిగిపోదు, కరిగిపోదు. ఇయర్స్ ఉంటుంది. అది ఇయర్స్ అండ్ మీకు చాలా లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. ఎస్ఎస్ కూడా మీకు 304 316 మెటీరియల్స్ వస్తాయి. లోపల ఉన్న ఎలక్ట్రోడ్ ఇది ఏదైతే ఉందో ఇది ప్యూర్ టైటానియం అండి. ప్యూర్ టైటానియం. టైటానియం మెటీరియల్ అనేది ఈ రోజు మన బాడీలో ఎక్కడైనా బోన్స్ బ్రేక్ అయితే ఇంజెక్ట్ చేసే మెటీరియల్ టైటానియం అనమాట. ఓకే, సో ఆ మెటీరియల్ ఉంటుంది. సార్ మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు కస్టమర్ కేర్ కాల్ చేయండి. కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించారంటే మీకు డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మీ వాటర్లో ఏదైనా ఇన్కేస్ పర్టికులర్గా ప్రాబ్లం ఉంది, వైట్ కాకుండా కలర్ కావచ్చు, స్మెల్ కావచ్చు, సంథింగ్ బురదలాగా కావచ్చు, ఏదైనా డిఫరెంట్ స్మెల్ కావచ్చు, అలా ఏదన్నా ఉంది అంటే కన్నా ఆ వాటర్ని కంపల్సరీ మీరు టెస్టింగ్ అనేది పంపించండి. మ్యాండేటరీ ఇది. ఓకే, టెస్టింగ్కి రాలేదు అంటే, ఎందుకంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయినాక రోగం అనేది చెప్పకపోతే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మీకు అది పని చేయొచ్చు, పని చేయకుండా మీకే ఎఫెక్ట్గా మారచ్చు. ఓకే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా మా ప్రాబ్లం ఇది అని చెప్పండి, దానికి 200% నేను సొల్యూషన్ ఇస్తాను. మళ్ళీ మీరు పర్చేసింగ్ అనేది ఎక్కడ తీసుకుంటారో అది నేను అడగనండి. ఓకే, పర్చేసింగ్ అనేది మీరు ఎక్కడి నుంచి కొంటారనేది నేను ఎప్పటికీ కూడా కస్టమర్ని ఫోర్స్ చేయను. మీకు నచ్చి మీరు ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత మీకు బాగుంది, మేము 100% సాటిస్ఫై అంటే మీరు 100 మందికి చెప్పండి. మాకు నచ్చలేదండి, మీ యూనిట్ సరిగ్గా పనిచేయలేదు, 1000 మందికి చెప్పండి. మనము ఆల్మోస్ట్ కొన్ని 100,000 యూనిట్లు ఇన్స్టలేషన్ చేశాము. మీరు ఇన్స్టలేషన్ మా గ్రూప్లో చూసుకోవచ్చు. పర్ మంత్ సేల్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టలేషన్ గ్రూప్ అని ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి, సర్వీస్ రిలేటెడ్, స్కేలింగ్ తీయడము, ప్రతి ఒక్కటి గూగుల్ మ్యాప్తో సహా. మళ్ళీ ఎప్పుడుదో కాదండి ఇది. ఇక్కడ చూసుకుంటే ఇంకోండి 5th క్రాస్ టైమింగ్తో సహా 6, 9 PM 12 ప్రతి ఒక్కటి అప్ టు డేట్. ఇక్కడ మీరు చూసుకోండి, ప్రతిరోజు మా పిల్లలు ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఏంటి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏదో చెప్పి ఏదో చేయడం అనేది. ఇన్స్టలేషన్ తర్వాత కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్. ఇంకో విషయం అండి, మీరు ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము సర్వీస్ అనేది, మేము సింగిల్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మేము వచ్చి ఒకసారి క్లీనింగ్ చేసి చూపించి సార్ మీరు ఇలా చేసుకోండి అని చెప్తాము. సింపుల్ గా ఉంటుంది. అది సింపుల్గా 2 minutes అయిపోతుంది. ఒకవేళ మీరు అది కూడా చేసుకోలేము, మాకు ఇబ్బంది అవుతుంది అంటారా, ఏఎంసీ తీసుకోండి. మీకు పర్ మంత్ 800 రూపీస్ ఇలా, అంటే మీకున్న డిస్టెన్స్ని బట్టి ఛార్జ్ అనేది ఉంటుంది.
మీరు రెగ్యులర్గా మీరు 3 మంత్స్గా ఇయర్లీ ఒక 2 or 3 సర్వీస్ ఉంటాయి, చేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఆ క్లీనింగ్ అనేది కూడా ఇదిగోండి ఇలాంటి టూల్ ఒకటి వస్తుంది. ఈ టూల్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు, ఇట్లా క్లీన్ చేసేయచ్చు అనమాట. ఓకే ఓకే, ఇంత ఈజీగా ఉంటుంది. సింపుల్ మెథడ్ ఉంటుంది, అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్ అన్నమాట. సో ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వీళ్ళకి టెలికాలర్స్ నంబర్ స్క్రీన్ పైన ఉంటాయండి, వాళ్ళని అడిగితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని 100% ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఒకసారి స్టోర్ కూడా చూపిస్తాను. ఇంకో విషయం అండి, మ్యానుఫ్యాక్చరర్నే ఎందుకు మీరు కన్సల్ట్ అవ్వమని చెప్తాను అంటే ప్రతి ఒక్కటి కూడా మేము క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూపిస్తాము. ప్లస్ ఇంకో విషయం ఏమంటే మీకు ఏది సెట్ అవుతుందో అదే ఇస్తాం. చాలామంది మీకు రెగ్యులర్గా చూసుకున్నట్లయితే పైప్ సైజ్ ఎంత అని అడుగుతూ ఉంటారు. అది 100% రాంగ్ అండి. ఓకే, ఇదే పైప్లో మనకు 500 లీటర్స్ పోవచ్చు, 1000 లీటర్స్ పోవచ్చు, 2000 లీటర్స్ పోవచ్చు, 5000 లీటర్స్ కూడా వాటర్ అనేది పంప్ అవుతుంది. అలా అని చెప్పేసి 1 ఇంచ్ పైప్ కదా మీకు 1000 లీటర్స్ సెట్ అవుతుంది అని ఇలా మీరు తీసుకున్నారంటే మీరు మోసపోయినట్లే. ఏది కూడా మీ వాటర్ని ఎలా చెక్ చేసుకుంటారంటే ఒక 20 లీటర్ బకెట్ తీసుకోండి. 20 లీటర్ బకెట్ని మీ బోర్ కింద లేదంటే మీ మోటార్ కింద పెట్టి స్టాప్ వాచ్లో టైమింగ్ పెట్టుకోండి. సార్ మాకు 20 లీటర్ల బకెట్ 10 నిమిషాల్లో నిండింది, 2 నిమిషాల్లో నిండింది, 10 సెకండ్లలో నిండింది అని చెప్పండి. దీన్ని బట్టి మీకు పర్ అవర్ ఎంత ఫ్లో వస్తుందో చూడొచ్చు. దాంట్లో మీకు ఏదైతే సెట్ అవుతుందో దీన్ని యూనిట్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో వేరేది అంటే అబ్నార్మల్గా ఉంటే వేరేది ఇచ్చినా కూడా యూస్ఫుల్ ఉండదు అంత. వేరే ఇస్తే యూస్ఫుల్ 100%. ఇప్పుడు సుధాకర్ విషయం ఏమంటే ఇప్పుడు నాకు ఫీవర్ వస్తూ ఉంది, నా ఏజ్, నాకున్న ఫీవర్ పర్సెంటేజ్ని బట్టి మనం ఇంజెక్షన్ అనేది మనకు డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తాడు. మనం లేదు మా బాబు ఉంటాడు, చిన్నపిల్లలు ఉంటారు, ఆ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మనకి ఇచ్చిన డోసేజ్ వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? వాళ్ళ ఏజ్, వాళ్ళ క్రిటికల్ సిచ్యువేషన్, వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి చూసి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. ఫస్ట్ మీరు మ్యాండేటరీ బోర్ ఆన్ చేయండి, 20 లీటర్ బకెట్ పెట్టండి, ఎన్ని సెకండ్లో నిండిందో ఆ టైమింగ్ చెప్పండి, ఎంత ఎల్పిహెచ్ అనేది ఇస్తారు. ఆ ఎల్పిహెచ్ని ఎవరి దగ్గరైనా కొనుక్కోండి. మీకు ఇంక్లూడింగ్ మెజర్మెంట్స్, పొడవు ఎంత, వెడల్పు ఎంత, డయామీటర్ ఎంత, దానికి వచ్చే ఎస్ఎంపిఎస్, పవర్ కన్జంప్షన్ ఎంత అనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ కొటేషన్ ఇస్తారు. ఇలాగే తీసుకోవాలి మీరు. ఎవరో చెప్పే తల్లెన్నాయలో ఎవడో చెప్తాడు ఎత్తుకో మీరు సార్ ఇది పెట్టేసుకోండి, 2 ఇంచుల పైపు, 3 ఇంచుల పైపు, 4 ఇంచులు, ఇది కాదండి. ఇలా పెట్టుకున్నారంటే మీరు మోసపోతారు. మేము ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 900+ యూనిట్స్ అనేటివి ఓన్లీ మేము రీటైల్గా ఇన్స్టాల్ చేసిన యూనిట్స్, పాన్ ఇండియా కాదు, ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో ఇన్స్టాలేషన్ చేసిన యూనిట్స్. ఏ ఒక్కటి రిటర్న్ వచ్చినా, ఏ ఒక్క దాంట్లో రిజల్ట్ లేకపోయినా మీరు మీ సరౌండింగ్లోనే ఉంటుంది మా యూనిట్, ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకొని మీరు కొనండి. సూపర్ సార్. ఇప్పుడు వరకు మీరు చూసిన ప్రతి యూనిట్ అంటే కింద చూసిన యూనిట్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అది పక్కన మీరు ఇంతకు ముందు చూశారు కదండి, అవన్నీ కూడా రిసెప్షన్ లో మనకు డెమో పర్పస్ కు ఉన్న ఎవరైనా క్లయింట్స్ వస్తే చూపించడానికి ఉన్న యూనిట్స్ అన్నమాట. ఇది మొత్తము మన వేర్ హౌస్ అన్నమాట. వేర్ హౌస్ స్టాక్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మీకు మెటీరియల్ ఇక్కడ నుంచి మొత్తం ఈ పైన ఉన్న యూనిట్స్ అంతా కూడా మీకు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి, టెస్టింగ్ అయిపోయి మొత్తం రెడీగా ఉండే యూనిట్స్. ఇవేమో అసెంబుల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నవేమో ఇదంతా కూడా యానోడ్స్ అన్నమాట. కోటింగ్ అయిపోయి ఎంఎంఓ కోటింగ్ అంటాం, మిక్స్డ్ మెటల్ ఆక్సైడ్. ఎంఎంఓ కోటింగ్ అయిపోయి రెడీగా ఉన్న యూనిట్స్. డివైస్ అనేది మనది ఆక్వా డ్రాప్. మీరు ఎప్పుడు ఆక్వా డ్రాప్ని మర్చిపోవద్దండి దయచేసి. మేము మర్చిపోయే సిచ్యువేషన్ కూడా మేము కూడా తెచ్చుకోము. ఎందుకంటే రియాలిటీ చూపిస్తున్నానండి, ప్రతి ఒక్కటి రియాలిటీ చూపిస్తున్నాను. మీకు యూనిట్ అనేది అవసరమైనప్పుడు కొటేషన్ తీసుకోండి. రెండవది ఏమంటే మీరు ఒకవేళ యూనిట్ ఇన్స్టలేషన్ చేసుకున్న కస్టమర్స్కి చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ఇన్స్టలేషన్ అయిపోయింది, సర్వీసింగ్ అయిపోయింది, మీరు 1 year 2 years 3 years సంథింగ్ వాడుతున్నారు కదండి ఆల్రెడీ, వీళ్ళు కూడా ఇప్పుడు మంచి ఒక ఆపర్చునిటీ అనేది మనం ఇస్తున్నామండి. మీకు ఎవరైతే ఇప్పుడు 1 year 2 years సంథింగ్ మీరు వాడుకుంటున్నారో వీళ్ళు ఛానల్ పార్ట్నర్ కావచ్చు మన కంపెనీలో. ఏదైనా కానీ మీకున్న అనుభవాన్ని మీ పక్కనున్న మీ దోస్తుకు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మంచిగా ఉందా చెడుగా ఉందా. మంచిగా ఉంటే చెప్పాను కదండి 10 మందికి చెప్పండి, చెడుగా ఉంటే 100 మందికి చెప్పండి. ఇదే యూనిట్ని మీకు ఇన్స్టాల్ చేసింది
పక్కన ఇన్స్టాల్ చేయని వచ్చినప్పుడు మీకు సర్వీసింగ్ చేయించుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అర్ధి టైము మీ సరౌండింగ్లో ఇంకో 4 యూనిట్లు పెరగడం వల్ల మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము. అటు సైడ్ సర్వీస్ చేయించినప్పుడు ఇది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. ఛానల్ పార్ట్నర్ అనేది ఏమంటే ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అయ్యారు మీరు, మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడమే మా పని. ఇది కూడా మీరు ఇంకొక 4 యూనిట్స్ అనేటివి అక్కడ మీ సరౌండింగ్లో ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, నేను ఆటోమేటిక్గా ఆ ప్రతి ఒక్క ఇన్స్టలేషన్కి సర్వీసింగ్కి పంపించినప్పుడు ఆ 4 కూడా కవర్ చేసుకోరమని చెప్పి మా పిల్లలకు చెప్పగలుగుతాను. మీరు ఎప్పుడు కూడా ఇంకో విషయం అండి, చాలామంది మూర్ఖత్వంలో మనం ఏం చేస్తున్నామంటే డబ్బులు అనేది ఎప్పుడు కూడా మన ఇంటీరియర్కో ఎక్స్టీరియర్కో లేకపోతే ఫోన్స్కో మొబైల్స్కో కాదండి పెట్టాల్సింది. ఫస్ట్ వాటర్, రెండోది ఫుడ్. వీటన్నిటికంటే ముందు మన హెల్త్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలండి. మన హెల్త్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని మనం ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వాటర్, క్వాలిటీ ఎయిర్ అనేది మనం వాడతామో తర్వాత అన్నిటికీ పెట్టచ్చు. ఇవి 3 కూడా మనం మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకునే మెటీరియల్స్. హెల్త్ లేనిది వెల్త్ ఎంతున్నా వేస్ట్. ఇదైతే చెప్తున్నా, హెల్త్ లేనిది వెల్త్ ఎంతున్నా వేస్ట్. మీరు ఎప్పుడు కూడా మీరు తాగే నీళ్ళు ఏం తాగుతున్నారు, మీరు స్నానాలకు ఏం వాడుతున్నారు, అర్ధి టైం మీరు తినే ఫుడ్ ఏం తింటున్నారు, మీరు తర్వాత ఏమైనా ఆలోచించండి. ఇల్లు లేనోడు కూడా హ్యాపీగా రెంటెడ్ హౌస్లో ఉన్నాడు, అర్ధి టైం కార్ లేనోడు కూడా బస్సులో హ్యాపీగా పోతున్నాడు. మనం ఏం చేస్తున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు హెల్త్ ఇంతకుముందు 100 సంవత్సరాలు బతికి ఇప్పుడు 60 సంవత్సరాలకు ఊరికేం చచ్చిపోవట్లేదు. మనం తినే ఫుడ్, మనం తినే హ్యాబిట్స్, మనకున్న ప్రాబ్లమ్స్ అనేటివి ఊరికేం రావట్లేదు. మీరు ఇంత చేస్తున్నారు. ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఇంత చెప్పాను, ఇది పని చేస్తుందా లేదా అని ఇప్పటికే ఒక డౌట్ ఉండొచ్చు మీకు. నేను ఒక్కటే చెప్తున్నా, 90 డేస్ వాడి ఎత్తి రోడ్డు మీద పడేసేయండి, నేను తీసుకెళ్తా. మీ డబ్బులు అనేది 1 రూపీతో సహా నేను ఓన్లీ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇన్స్టలేషన్, మీ ఇంట్లో ప్లంబింగ్ మెటీరియల్ ఉంటాయి కదా, ఇవి మీరే భరించుకోండి. మీరు అమౌంట్ ఎంతైతే పే చేశారో ఈ అమౌంట్కి ట్రాన్స్పోర్ట్ అమౌంట్ తీసేసి మొత్తం అమౌంట్ నేను రిటర్న్ చేస్తా. ఈ కమిట్మెంట్ ఇండియాలో ఇప్పుడు వరకు ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఇచ్చి ఉంటే ఫ్రీ అండి మీకు యూనిట్. అంతేనా? ఫ్రీ. ఇలాంటి ఆఫర్ ఎవరు ఇస్తారు సార్? 90 డేస్ వాడి రిటర్న్ చేయండి, మళ్ళీ డిస్కషన్ లేదు అందులో. ఎందుకు సార్, ఇప్పుడు మనం బిజినెస్ ఎలాగో చేస్తాం సార్, మనం కంపెనీ అయితే ఎత్తేది లేదు, ప్రతి ఒక్కడు చేస్తారు బిజినెస్. దాంట్లో మనం ఏమిస్తున్నాం, మనకేమిస్తున్నారు, మనం ఏం తింటున్నాం కస్టమర్స్కి? ఈరోజు ఇంత పెద్ద వేర్ హౌస్ ఉంది అంటే ఒకటే రీజన్, మనం పెంచుకున్న నమ్మకం. సూపర్. మన కంపెనీకి చాలామంది విజిట్కి వచ్చారు, వాళ్ళు ఇన్స్టలేషన్ చేసుకున్నారు. సార్ దయచేసి చెప్తున్నా, మీరు కూడా కింద కామెంట్స్లో మీ అనుభవాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ తోటి కస్టమర్స్కి కావచ్చు, సంథింగ్ మా ఫ్యామిలీలో ఉన్న వన్ ఆఫ్ ది మెంబర్స్, మీరు కొద్దిగా కింద మెసేజ్లో కామెంట్స్లో ఒక్కసారి మెసేజ్ చేయండి. మీరు విజిట్ చేసినప్పుడు మా పిల్లలు ఎలా రెస్పాన్స్ అయ్యారు, మేము ఎలా రెస్పాన్స్ అయ్యాము, తర్వాత క్వాలిటీ ఎలా ఉంది, మీరు ఇన్స్టలేషన్ చేసుకున్నారు, మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేశారు. ఒక కస్టమరు మనకి మొన్న రీసెంట్గా ఫోన్ చేశారండి. ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్కి వాళ్ళు సపరేట్గా ఫిట్ చేసుకున్నారు. అప్పుడు ఎవరు కస్టమర్స్ నమ్మలేదు. తర్వాత వాళ్ళకి సర్వీస్ చేసిన సెకండ్ మంత్లో మొత్తం అపార్ట్మెంట్ మొత్తం అందరూ డబ్బులు సమ్ అమౌంట్ స్టోర్ చేసుకొని యూనిట్ అనేది ఇన్స్టలేషన్ చేసుకున్నారు. 4 యూనిట్లు ఒకే ప్లేస్లోనే, గేటెడ్ కమ్యూనిటీ. ఒక్క లీడ్ వల్ల 4 లీడ్స్ క్లోజ్ అయ్యాయి. మీకు డేట్తో సహా ఉంది మన దగ్గర. చూడండి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి, హైదరాబాద్ తెలంగాణ, కోంపల్లి హైదరాబాద్, 5/2/2026. అంటే జస్ట్ మనము ఒక 3-4 డేస్ బ్యాక్. ఇంకోండి 5 o'clock PM 1, 2, 3, 4 యూనిట్లు. మీకు ఇక్కడే వీడియోస్ కూడా ఉంది చూసుకున్నట్లయితే. సో సింపుల్ ఇంతే ఉంటుంది మనది ఇన్స్టాలేషన్ అనేది. 4 యూనిట్స్ అనేటివి ఉన్నాయి. ఎన్ని అపార్ట్మెంట్స్ సార్? ఇది ఒకటే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ. ఇది 280 ఫ్లాట్స్, 270 ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఫ్లాట్స్ 4 యూనిట్స్. నార్మల్గా ఇంత మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి సార్, మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, మీరు ప్రతి ఒక్కటి అప్ టు డేట్ టైమింగ్తో సహా ఉంటుంది. మనం ప్రతిరోజు ఈరోజు ఇన్స్టలేషన్కి యూనిట్లు పోలేదు అనేది ఉండదండి.
మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మా గ్రూప్లో అంటే ఇన్స్టలేషన్ గ్రూప్ అనేది మా టెక్నీషియన్స్ సంథింగ్ వీళ్ళంతా కూడా ఇంకోండి అన్ని మానిటర్ చేస్తుంటారు మీరు. స్కేలింగ్ చూడండి ఒకసారి. నైస్. స్కేలింగ్ చూడండి. ఇదంతా స్కేల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు బాడీ పైన ఉంటుంది అనమాట. సో దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటంటే మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్స్టలేషన్ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. ఇంకో ఇన్స్టలేషన్ ఎక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరి వారి పాలెం. ఇంకోండి 4/2/2006 ఇందాక చూపించిందేమో 5th తారీఖు. రెగ్యులర్గా ఎవ్రీ డే మనకు 20 to 30 యూనిట్స్ అనేటివి డిస్పాచ్ అవుతూనే ఉంటాయి, ఇన్స్టలేషన్ అవుతూనే ఉంటాయి. మీరు ఒక్కసారి లైవ్లో మీరు నియర్ బైలో ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. మీ వాటర్ తీసుకోరండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము టెస్టింగ్ చేసిస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెస్టింగ్ ఉంటుంది. సింపుల్గా మీరు ఇన్ని చేసిన తర్వాత మీకు ఇంకేమైనా కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటే మీరు ఇన్స్టలేషన్ చేసుకొని 90 days వాడి రిటర్న్ చేయొచ్చు. డబుల్ రిటర్న్ చేసేస్తాను. ఓకే, సూపర్ సార్. ప్లస్ మీరైతే దయచేసి మీరు ఎక్కడ కొంటారనేది నాకు అనవసరం అండి. నేనేమడుగుతున్నానంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారనేది మీకు నేనైతే ఎప్పుడు కూడా కస్టమర్ని ఫోర్స్ చేయను. మీరు కొనే ముందు మీకు ఏమి అవసరం ఉంది, మీరు ఎందుకు కొనాలి, మీరు ఎక్కడ కొనాలి, ఈ 3 అంటే మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఈ 3 పాయింట్సే. మీకు అవసరం ఉందా, ఎందుకు అవసరం ఉంది, మీరు ఎక్కడ కొనాలి. ఎక్కడ కొనాలి అంటే సరైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా, సరైన సర్వీసింగ్ ఇస్తున్నారా, సరైన రివ్యూ ఉందా, సరైన ప్రోడక్ట్ ఉందా, వాళ్ళ ప్రోడక్ట్ నిజంగానే పనిచేస్తుందా, ఇవన్నీ ఎంక్వైరీస్ చేసుకున్న తర్వాత మీరు కొనండి. కొంటే మీకు 10 రూపీస్ అమౌంట్ సేవ్ అవుతుంది. మంచి కరెక్ట్ పర్సన్ని మీట్ అయిన పర్సన్ మీరు అవుతారు. మీలాంటి మంచి కరెక్ట్ పర్సన్ కరెక్ట్ కస్టమర్కి మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము. మీరు ఎక్కడ కొంటారనేది కూడా నేను ఇప్పటికే చెప్తున్నాను. ఎందుకు అంటున్నా అంటే ఇది హెల్త్ అండి. మనము హెల్త్ కోసము మనం వాటర్ వాడుతున్నాము. మీరు ఎక్కడ కొన్నా నాకు సంతోషం. కాకపోతే కొనే ముందు ఆలోచించి కొనండి. సూపర్ సార్. ఓకే సార్, ఇప్పుడు వరకు మన యూనిట్స్ అన్ని చూసారు కదా. వేర్ హౌస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మీకు రిసెప్షన్ రూము, టెలికాలింగ్ రూము, మా ఆఫీసు. ఒక రకంగా చెప్పాలంటే మా కంపెనీ టూర్ మొత్తం అయిపోయింది ఈ వీడియోలో. మీకు ఎవరైనా కానీ మీకు ఇన్ కేస్ బిజినెస్ చేయాలని ఉంటే ఈ బిజినెస్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదా, అవేర్నెస్ నేను ఇస్తా. రెండోది ఏమంటే మీకు వర్క్ రాదా, వర్క్ మేము నేర్పిస్తాం. ఓకే, అంటే ఇన్ కేసు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, సంథింగ్ ఎడ్యుకేషను సంథింగ్ జాబ్స్ రాకనో ఎవరైనా ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఇంట్లో కూర్చోవద్దండి. ఖాళీగా నేను చాలాసార్లు చెప్పాను, ఖాళీగా ఇంట్లో కూర్చుంటే జీవితం తెల్లారిపోతుంది. మీకు ట్రైనింగ్ ఇస్తాను, ప్రోడక్ట్ ఇస్తాను. మీకు ఇంకా అవసరమైతే ఇక్కడే ఉండి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫుడ్ అకామిడేషన్ నేను ఇస్తా. మీరు వర్క్ నేర్చుకొని మీ ఊర్లోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ అని చెప్పను, మీకు మా దగ్గర చేసే పనులన్నీ మీకు నేర్పిస్తాం. ఎక్కడైనా ఇవి యూజ్ అయ్యేటివే. మీరు వెళ్ళి మీ ఊర్లో ఒక షాప్ పెట్టుకొని లక్షణంగా బతుక్కోండి. ₹1 డబ్బులు ఇవ్వద్దు. ఫుడ్ అకామిడేషన్ నేను ఇస్తా. ఏ రోజు కూడా ఖాళీగా ఉండాము అనేసి మీరు మళ్ళీ మీ పేరెంట్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికి తలబరువు కావద్దండి. నేను ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను, ఎప్పుడు కూడా పిల్లలు ఎలా అయిపోతున్నారంటే ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అవుతుంది. ఎంతసేపులో మా బిజినెస్సే కాదు మీకోసం కూడా నేను పని చేస్తా. సూపర్ సార్. మా పిల్లల్ని అడిగితే ఒకసారి మీరు మా ఆఫీస్కి వచ్చి మా పిల్లల్ని అడిగితే చెప్తారు మా సార్ ఎలా ఉంటాడు అనేసి. ఒకసారి మేము ఒక 2 క్లిప్స్ కూడా పెడతాం చూడండి, ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేషన్ చేస్తాం మేము అనేసి కూడా. సూపర్. మీరు రండి, మంచిగా మీకు ట్రైనింగ్ ఇస్తాను. మీరు ఒక ఫ్రాంచైజీ తీసుకొని పెట్టుకోండి. మీకు డబ్బులు లేవా, వద్దు. మీకు అవసరమైన చోట మార్కెటింగ్ చేసి వాళ్ళకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకు ఈ యూనిట్ తీసుకెళ్ళి అమ్మండి. మీరు ఒక ₹10 తినచ్చు, కస్టమర్కి సర్వీస్ ఇవ్వచ్చు. అట్ ది టైము మీ శాలరీ అనేది ఎప్పుడు కూడా శాలరీ 1వ తేదీ వరకు కాసుకోవద్దు. నీకు కష్టపడే ఉన్నప్పుడు నువ్వు జాబ్స్ కోసం రోడ్డు మీద ఎందుకు 6 నెలలు, సంవత్సరం, 2 నెలలు వెయిట్ చేస్తున్నావు? 2 సంవత్సరాల జీవితం అంటే నీకు ఎనికి రిటర్న్ వస్తుందా? ఒక్కసారి వెళ్ళి ఫస్ట్
నువ్వు ఏదో ఒక పని నేర్చుకో. ఇది ఈ పనులు ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, ప్లంబింగ్ వర్క్, లేకపోతే శానిటరీ వర్క్, ఇదేమి మనకి ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ కూడా ఏఐలో వచ్చినా ఇంకొక సాఫ్ట్వేర్లో వచ్చినా ఎవడేం చేసేది లేదండి. ఇది మాన్యువల్గానే చేయాలా. వాడికి ఎప్పటికీ కూడా సన్మానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పక్కన ఒక కరెంట్ లేదంటే నువ్వు తొందరగా వెళ్ళి పలికావంటే నీకు వాళ్ళ దృష్టిలో నువ్వే దేవుడివి ఆ రోజు. ఏఐ టూల్స్ అంతా దేవుళ్ళు కాదు. సాఫ్ట్వేర్ ఇదంతా కూడా ఎవరైనా సిస్టంలో డబ్బులు ఇస్తే చేస్తారు. ఇది డబ్బులు ఇస్తే మైండ్లో ఉండాలి, మన చేతిలో పవర్ ఉండాలి, పని ఉండాలి. ఈ పని చేసుకునేదానికి ఫస్ట్ నేర్చుకోండి. మీరు వెళ్ళి ఇంట్లో ఖాళీకి కూర్చోవద్దు. ఖాళీకి కూర్చున్నారు అని తెలిసి మీ కర్మది ఎవడేం మార్చలేరు. దయచేసి నేను ఒకవేళ నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీ పిల్లలకి ఇది చూపించండి. లేజీగా ఉన్న పిల్లలకైతే మరీ చూపించండి ఈ వీడియో. ఇంకో విషయం ఏమంటే, మీకు రెగ్యులర్గా వాటర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నాకు కస్టమర్స్ కొంతమంది అంటున్నారు. వీలైతే ఒక 2 లీటర్ వాటర్ తీసుకొని మన కంపెనీ దగ్గరికి రండి సార్. టెస్ట్ చేసి రిజల్ట్ ఇస్తాను. మళ్ళీ తర్వాత ఎలా సొల్యూషన్ అనేది చూడాలి అనేది కూడా నేను చెప్తాను. తర్వాత మీరు ఎక్కడ కొనుక్కుంటారనేది మీ ఇష్టం. ఇక్కడ తీసుకోవాలని లేదు, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. అంటే మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది నేను ఇస్తాను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వాటర్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ పిహెచ్డి అండి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సైంటిస్ట్. కాబట్టి మీరు ఏదైనా మీ ప్రాబ్లం ఉంది నేను తీసుకోరండి. ఏదైనా కెమికల్ వేస్టేజ్, సంథింగ్ ఫార్మా కంపెనీ వేస్టేజ్, లేదంటే సెప్టిక్ ట్యాంక్ వాటర్ మిక్స్ అవుతా ఉంది, సంథింగ్ మీ బోర్లో నుంచి డీజిల్ స్మెల్, పెట్రోల్ స్మెల్ వస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే నియర్ బైలో ఎక్కడైనా పెట్రోల్ పంప్స్ ఏదో ఉంటాయి. లేదంటే పాత ఓల్డ్ అది ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, ఇప్పుడేమో రెసిడెన్షియల్ జోన్గా మారి ఉంటుంది. అలాంటి ప్లేస్లలో బోర్ వేసినప్పుడు స్మెల్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూశాను. మీరు ఎలాంటి చింత పడొద్దు. మేము 2 కోట్లు పెట్టి ఇల్లు కొనేసాము, ఇక్కడ వాటర్ బాగాలేదు, మా హెల్త్ ఖరాబ్, నేనుండా ఒక చిన్న యూనిట్ చాలు, తీసుకురండి, మీకు సొల్యూషన్ ఇచ్చి పంపిస్తా నేను. మీరు నాకు బిజినెస్ ఇవ్వద్దు, నేను సొల్యూషన్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నా. మీరు బిజినెస్ ఇచ్చేకి నాకు రెడీగా లేకపోయినా పర్లేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న సిలబస్ని నేను 1000 మందికి దానం చేయదలుచుకున్నా. సూపర్. ఓకేనా? దయచేసి దీంట్లో కామెంట్స్, లాస్ట్ టైం ఎవరైతే ఇన్స్పిరేషన్ చేసుకున్నారో వాళ్ళ కామెంట్స్ రూపంలో కస్టమర్స్కి అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. మీరు ఏది కూడా లేనిది చెప్పొద్దండి, ఉన్నదే. మీరు ఇన్స్టలేషన్ చేయించుకున్న తర్వాత ఏమైంది, ఎలా వాడారు, సంథింగ్ మీకు రిజల్ట్ ఎలా ఉంది, ఇదే చెప్పండి. సో అందరికీ యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది, తీసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, అందరికీ 100% యూజ్ అవుతుంది. సూపర్ సూపర్. మీకు పెద్ద వేర్ హౌస్ ఉంది, మీ పిల్లలు నేను చెప్పినట్లు ఎవరైనా ఉన్నా కూడా రండి. నేనేం 1 రూపీ ఛార్జ్ చేయను, 1 రూపీ కూడా ఛార్జ్ చేయను. నేర్చుకొని పోయి ఎక్కడన్నా బతుక్కోండి. దేశం చాలా పెద్దదండి. 140 కోట్ల పైగా జనాభా ఉన్న మన దేశంలో ఏ మూలకెళ్ళైనా బతకచ్చు. కూటికి గుడ్డకు లేదు అనేసి ఎప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా బేకారీగా కూర్చోవద్దండి. తల్లిదండ్రులకు బరువు అవ్వద్దు, భారం అవ్వద్దు. వాళ్ళు ఇంతవరకు మనకు జన్మ ఇచ్చారు, జీవితం ఇచ్చారు, మనకు నవరంధ్రాలు కరెక్ట్గా ఉన్నాయి, దేవుడు అన్ని హంగులు ఇచ్చాడు. మనం ఉన్నదల్లా వాళ్ళని సుఖపెట్టడమే, బాధ పెట్టడం లైఫ్ కాదు. అది పేరెంట్స్ లేని వాళ్ళకే తెలుస్తుంది. పేరెంట్స్ ఉంటే వాళ్ళు గారాభంగా సాగుతున్నారని. ఇంకోటి సార్, మీరు పిల్లలకు కూడా ఇప్పటి నుంచి వాళ్ళ కష్టం ఏంటో, మీ కష్టం ఏంటో వాళ్ళకు కూడా కొంచెం తెలియనియండి. ఖాళీగా కూర్చోబెట్టి నా బిడ్డ కాలు బయటికి పెట్టద్దు అంటే ఫ్యూచర్లో వాడెక్కడ పోతాడు సార్ బయటికి? ఇప్పటి నుంచే బయటికి మీతో పాటు తీసుకెళ్ళండి, మీతో పాటు చేయండి, మీతో పాటు చూపించండి. ప్రతి ఒక్క వర్క్లోనూ మీ శ్రమ ఏముందో వాళ్ళకి చూపించాలి. అప్పుడు మీరు కరెక్ట్ పేరెంట్స్గా సక్సెస్ అవుతారు. మాకు ఇవన్నీ నేర్పించారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఓనర్నైనా నేను. సూపర్ సార్. ఇవన్నీ మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి, వాళ్ళ కష్టం ఏదో నేను చూశాను కాబట్టి జీరోతో స్టార్ట్ చేసి ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నేను క్రియేట్ చేశాను. సూపర్.